ఏం చేస్తాండారబ్బా అంతా? రంజాన్ వస్తుంది అంటే స్వీట్స్లో గుర్తుకొచ్చేది షీర్ కుర్మా. ఇది అరేబియన్ డెజర్ట్. ఇది లేనిదే పండగ కంప్లీట్ కాదు. షీర్ కుర్మాకి అర్థం షీర్ అంటే పాలు, కుర్మా అంటే డేట్స్. దీంతో పాటు సన్నగా ఉండే సేమ్యాలు ఖచ్చితంగా వేస్తారు. రంజాన్ నెలలో డేట్స్ని ఉపవాసం అయిపోగానే ఫస్ట్ డేట్స్నే తింటారు కాబట్టి డేట్స్కి అంత ఇంపార్టెంట్ ఇస్తారు. ఇంత హిస్టరీ ఉన్న షీర్ కుర్మాని చేసుకోకపోతే ఎట్లా మరి? షీర్ కుర్మా చిక్కబడకుండా పక్కా కొలతల్లో ఎట్లా చేసుకోవాలో చూపిస్తా పదండి. 10 బాదం, 10 పిస్తా, 15 గోడంబిలను తీసుకుంటున్నా. మీ దగ్గర ఎండు ఖర్జూరం ఉంటే ఇప్పుడే వేసుకోండి. నేను డేట్స్ని వేసుకుంటున్నా. షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్స్ అనేవి తప్పనిసరి. ఇవి ఎక్కువ వేసుకోవాలా లేక తక్కువ వేసుకోవాలా అనేది మీ ఇష్టం. నీళ్లు పోసుకొని బాగా కడిగి ఈ నీళ్లను ఉంచేసుకొని మంచి నీళ్లను పోసి రాత్రంతా నానబెట్టండి. మీకు ఇవి తొందరగా నానాలి అంటే వేడి నీళ్లు పోసి 3 గంటల సేపు నానబెట్టుకోవచ్చు. కానీ రాత్రే నానబెట్టుకుంటే న్యాచురల్గా బాగా నానతాయి. మరుసటి రోజు పొద్దున్నేకి డ్రై ఫ్రూట్స్ బాగా నానిపోయినాయి. బాదంకి పిస్తాకి ఉన్న పొట్టును తీసి బాదం పిస్తాని పొడవు ముక్కలుగా కోసి గోడంబిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. షీర్ కుర్మాకి ఇట్లా సన్నగా ఉండే సేమ్యాలు మాత్రమే తీసుకుంటాం. ఇవి 2 రకాలుగా దొరుకుతాయి, ప్లెయిన్వి, రోస్ట్ చేసినవి. ఈ కప్పుకి సేమ్యాలను చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకుంటున్నా. ఇట్లా ఏదైనా కప్పు మెజర్మెంట్ని ఫాలో అయితే షీర్ కుర్మా పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని స్పూన్ నెయ్యిని వేసుకొని కరగనీయండి. కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, టేబుల్ స్పూన్ చిరోంజి, టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష ఇట్లా బాగా ఉబ్బాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో కప్పు సేవియన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి ఎక్కువ వేగాల్సిన పని లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. సేవియన్ని నెయ్యిలో ఇట్లా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రై చేసుకున్న సేవియన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కళాయిలో సేవియన్ని తీసుకున్న కప్పుతో 3 కప్పుల పాలను పోసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలను తీసుకున్నా. 3 కప్పుల పాలు పోసినాక ఇంకా కొన్ని మిగిలినాయి. అవసరమైతే ఆ పాలని మళ్ళీ వాడుకోవచ్చు. పాలను ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చుకున్నవే తీసుకున్నా. 5 ఖర్జూరాలను ఇత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఎండు ఖర్జూరాలు కానీ డేట్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా వేసుకోవాలి. పాలల్లో వేసి డేట్స్ని ఉడకనీయాలి. ఇట్లా వేసుకుంటే డేట్స్ మెత్తగా ఉడుకుతాయి. దాంతోపాటు పాలల్లో లైట్ బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఖర్జూరాలను మెత్తగా ఉడకనీయండి. పాలు లైట్గా కాగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల చక్కెర ఓసారి బాగా కలిపి చక్కెరని కరగనీయండి. మీ దగ్గర ఉంటే టేబుల్ స్పూన్ పాలపొడిని వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల షీర్ కుర్మా మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. పాలల్లో మనం వేసుకున్న పాలపొడి బాగా కలిసేలా కలుపుకోవాలి. మిల్క్ మేడ్ ఇదైనా వేసుకోవచ్చు లేదా కోవానైనా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ని వేసుకుంటున్నా. షీర్ కుర్మా అంటే ఈ మాత్రం రిచ్నెస్ ఉండాల్సిందే. పాలల్లో మిల్క్ మేడ్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా గుంత గరిటె తీసుకొని ఉడుకుతున్న డేట్స్ని లైట్గా మెదుపుకోండి. ఇట్లా చేసినప్పుడు పాలల్లో లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ టైంలో పాలల్లో స్వీట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఒకేళ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకైతే సరిగ్గా సరిపోయింది. 1/4 స్పూన్ అంతా యాలక్కల పొడిని కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 లీటర్లో మిగిలిన పాలను ఈ టైంలో పోసుకున్నా. ఒకటేసారి 1/2 లీటర్ పాలు పోసుకుంటే పాలు మరుగుతున్నప్పుడు టైం గడిచే కొద్దీ ఇమిరిపోతూ ఉంటాయి. అందుకని ఈ టైంలో మిగిలిన పాలను పోసుకున్నా. డేట్స్ బాగా ఉడకడం వల్ల పాలు లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయినాయి. చిటికడంత కుంకుమ పువ్వుని వేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ అబ్బా. వేసుకుంటే మాత్రం మంచి ఎల్లో కలర్ వస్తుంది. కుంకుమ పువ్వుని పాలల్లో కొంచెం ఉడకనీయండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు వేసుకోండి. వేయించి పెట్టుకున్న సేవియన్ను కూడా వేసుకోండి. ఈ సేమ్యాలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకే తీపిని మనం ముందుగానే వేసుకున్నాం. సేమ్యాలను పాలల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ సేమ్యాలు 3 నుంచి 5 నిమిషాల లోపల ఉడికిపోతాయి. షీర్ కుర్మా ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. చల్లారే కొద్దీ ఇంకా కొంచెం చిక్కబడుతుంది. షీర్ కుర్మా రెడీ అయినట్లే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎంత కమ్మగా ఉంటుంది అంటే 1 కప్పుతో సరిపెట్టుకోలేము. ఇంకో కప్పు కూడా తినాలి అనేంత రుచిగా ఉంటుంది.
ఈ రంజాన్కి షీర్ కుర్మాని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే మాత్రం మీకెట్లా కుదిరిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.